ఇది నిజంగా షాకింగ్గా ఉంది. జ్యోతి చెప్తే రాజీ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా ఆంటీ? ఇదిగోండి, జ్యోతితో మాట్లాడండి, నా పక్కనే ఉంది. అక్క, మా అత్తయ్యతో మాట్లాడు. నీకు అత్తయ్య అనుకో. తీసుకో. వ్యతి చాలా బలమైనది. శారదమ్మని చంపాలనుకున్న ఆవిడ కొడుకు నన్ను ప్రేమించాడు. అతన్ని శ్రావ్య ఇష్టపడింది. నా చెల్లెలు కాబట్టి తప్పక తన కోసం రాజీవ్ని పెళ్లి కొప్పించాను. ఇప్పుడేమో శారదమ్మని చంపాలనుకున్న మనిషితో మాట్లాడాల్సొస్తుంది. రేపు భవిష్యత్తులో తను శ్రావ్యకి అత్తగారవుతుంది కాబట్టి నేను ఈ డిస్కషన్ని శ్రావ్య ముందు చేయకూడదు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? మాట్లాడు. ఏం లేదు. హలో మేడం. అంతా నా కర్మ. శారద కూతురని తెలిసి దీని జీవితాన్ని నాశనం చేయడానికని కంకణం కట్టుకుని దీంతోనే మాట్లాడాల్సి వస్తోంది. హలో జ్యోతి. శ్రావ్యని పెళ్లి చేసుకోవటానికి రాజీ ఒప్పుకున్నాడు. మీ స్థాయికి తగ్గ కోడలే మీ ఇంటికి రాబోతుంది. సంతోషం. ఇంకొక విషయం మేడం, నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. తెలుసు, నేనే పెళ్లి కొడుకుని పంపింది. మీ అబ్బాయిలాగే అందగాడు. మనిషే దరిద్రుడు. మీ అబ్బాయి కన్నా మంచివాడు నాకు భర్తగా రాబోతున్నాడు. వాడెంత నీచుడో నీ మెళ్ళో తాళి పడ్డాక నీకే అర్థమవుతుంది జ్యోతి. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా కంగ్రాట్స్ చెప్పండి ఆంటీ. కంగ్రాట్స్ శ్రావ్య, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ ఆంటీ. అర్జెంటుగా నాకు మీ ఇంటికి వచ్చేయాలనుంది, కానీ పద్ధతులు ఒప్పుకోవు కదా. రాజీ ఒప్పుకుంటే మీకు అభ్యంతరం లేదని చెప్పారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మా డాడీ ముహూర్తం పెట్టించడానికి హడావిడి చేస్తున్నారు. సీ యు సూన్ ఆంటీ. బాయ్. బాయ్ అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇది నా బాధ్యత శ్రావ్య. ఐఎమ్ రియల్లీ సారీ అక్క. వెంటనే ఇదేంటి సారీ ఎందుకు? నువ్వు మొన్న నన్ను టచ్ చేసినప్పుడు నీ దగ్గర మనీ లేదని, బస్తీ పిల్లవని కాస్త కఠినంగా ప్రవర్తించా. దానికి సారీ. కానీ నీది చాలా పెద్ద మనసు. ఐ లవ్ యూ అక్క. ఇప్పుడే వస్తానే. రోజా, నా చెల్లెలు నాకు దగ్గరైంది. నాతో ప్రేమగా మాట్లాడుతుంది. ముఖ్యంగా నన్ను అక్క అని పిలుస్తోంది. నాకు నిజంగా పట్టరానంత సంతోషంగా ఉంది. అన్నీ బానే ఉన్నాయి, కానీ తనకి క్రాక్ ఉంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నా చెల్లిని అలా అనుకో. పదపోదాం. అమ్మా, ఇంక మనకి ఆ జ్యోతి బాధ తప్పిపోయింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నా మనవడు అది కూడా ప్రేమించిన అమ్మాయి చెప్తే శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? త్యాగమేమో. అబ్బా, ఎలా ఒప్పుకుంటే మనకెందుకమ్మా, వాడు ఒప్పుకున్నాడు.
ఇక శారద రెండో కూతురు దొరికితే దాని జీవితాన్ని నాశనం చేసి శారద గుండె పగిలేలా చేయాలి. రమణే గాడి మంచినీళ్ళు తీసుకురా. రమణే, ఆ, ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, అదేనయ్యా, జ్యోతమ్మ పెళ్లి కుదిరింది కదా, అసలే ఆడపిల్ల పెళ్లి. ఖర్చులు తలుచుకుంటేనే నాకు కాస్త భయంగా ఉందయ్యా. మనం అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అదేంటక్క, ధైర్యంగా అడుగు ముందుకేస్తే దేవుడే దారి చూపిస్తాడని ఎప్పుడూ నువ్వే చెప్తావుగా. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? అప్పుడు నేనే అన్నాను, కానీ జ్యోతమ్మ పెళ్ళనే పాటికి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ప్రతిదేమో రేట్లు పెరిగిపోయాయి. పెళ్ళంటే ఒక ఖర్చా, బట్టలు కొనాలి, పెళ్లి మండపం చూడాలి, భోజనాలు అవి ఇవి అని ఒకటా రెండా, ప్రతిదానికి తడిసి మోపడంత అవుతుంది. మెల్లగా తీర్చుకోవచ్చు అని అనుకోవడానికి మనకంత అప్పు కూడా పుట్టదు. రమణి, నువ్వేం కంగారు పడకో. మరీ అంత అవసరం అయితే పైసా పైసా కూడబెట్టి మనం కొన్న బంగారం ఉంది కదా, దాంతో పెళ్లి ఖర్చులు ఎలదీద్దాం. అయినా మన జ్యోతమ్మ పెళ్ళనుకున్నాక ఆపుతామా? వాళ్లను వీళ్లను బతిమాలి డబ్బులు సర్దుబాటు చేద్దాం. ఉన్నంతలో బాగా చెయ్యాలా. నువ్వేం బెంగ పెట్టుకోకు. చరణ్ బాబు మంచోడు కాబట్టి కట్నం ఏమీ అడగలేదు, లేదంటే మనకు మరింత కష్టమయ్యేది. రమణి, మనం ఎవరి జోలికి వెళ్ళి వాళ్ళం కాదు. జ్యోతమ్మది కూడా 10 మందికి సహాయం చేసే మంచి మనసు. మంచితనం ఏడకపోతుంది రమణి, ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది.